రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. రేషన్ డీలర్లు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. మహిళలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. పదిహేను రోజుల పాటు ఇవ్వాల్సిన ఈ ప్రజా పంపిణీ కార్యక్రమం 1-2 రోజులు మాత్రమే ఇస్తూ తర్వాత మా దగ్గర రేషన్ అయిపోయిందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రెండోది డబ్బులే ఇస్తాము, మేము బియ్యం ఇవ్వము అని చెప్పి వెనక్కి పంపిస్తున్న పరిస్థితులు కనపడ్డాయి. అదేవిధంగా ఇంటికి వచ్చి పెద్దవాళ్ళకి అబవ్ 60 years వాళ్ళకి ఇంటికి వచ్చి ఇవ్వాల్సిన నేపథ్యంలో వాళ్ళకి ఎల్లని పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా దారుణంగా వచ్చిన ఈ సరుకు అంతా కూడా బ్యాక్ డోర్లో నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మా పేర్లు వాడుకుని కూడా ఇలాంటి పరిస్థితులకి చాలా ధైర్యంగా అవకతవకలు ఒక పక్కన చేస్తూ ఇలాంటి అవినీతికి పాల్పడుతూ మళ్ళీ ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకొని కూడా పబ్బం గడిపే డీలర్లు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి మీద ఉక్కుపాదం మోపబోతూ ఉన్నాము. మా క్యాడర్ మొత్తానికి కూడా ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా అక్కడ మీరు ప్రతి ఒక్క రేషన్ షాప్ దగ్గర ఉండాలి, ప్రజా పంపిణీ సరిగ్గా సక్రమంగా జరిగేలాగా చూడాలి అని కూడా చెప్పడం